మన కర్నూలులో దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి మహేష్ గారు. అందరం ఇక్కడ సమావేశం అయ్యాము అంటే దీనికి ఒక ముఖ్య కారణం కంపెనీ గురించి. ఈ కంపెనీ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థ స్థాపించి ఈరోజు మనం అందరము కలుసుకోవడానికి ఒకే ఒక కారణం మన హేమంత్ సార్ గారు. ఆ విషయానికి ఒకసారి మదర్ తెరిసా రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే పక్కన ఒక విలేకరి కూర్చున్నాడు. ఆ విలేకరి ఒకే ఒక సమాధానం చెప్పింది. ఆ సమాధానం ఏమిటంటే గాడ్ విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్. గాడ్ విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్. దేవుడే దిగి వచ్చి మనకు డబ్బు ఇవ్వడు, దేవుడే వచ్చి మనకు వరాలు చేకూర్చడు, దేవుడు మనకు ప్రత్యక్షంగా కనబడడు. కానీ ఆమె చెప్పింది ఏంటి? ఒక మానవ రూపంలో మనుషుల సహాయం చేత నేను సార్ రియల్లీ మదర్ తెరిసా గారు ఎలాగైతే మానవ రూపంలోనే దేవుడు సహాయం చేస్తున్నాడు అంటున్నారో మీరు కూడా మా కస్టమర్లందరికీ ఒక దేవుడుగానే మేము పరిగణిస్తాము. కారణం ఏంటంటే దేవుడు అంటే కాదు, వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి ఇన్ని కుటుంబాలను ఆర్థికంగా ఇంత అభివృద్ధి చేపిస్తున్నాడంటే నిజంగా మనము చాలా గర్వించవలసిన విషయం. కరోనా సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకందరికీ ఆర్థికంగా సహాయం చేసినటువంటి వ్యక్తి. నాతో పాటు చాలామంది ఉన్నారు. అందులో సపోర్టుగా ఉన్నటువంటి మన బ్రిజేష్ సార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరియు తాతయ్య సార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము మన చప్పట్ల ద్వారా. సార్ బ్రిజేష్ సార్ అండ్ తాతయ్య సార్, వీఆర్ వెల్కమింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ కర్నూల్ టౌన్ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్లీజ్ తాతయ్య సార్ అండ్ బ్రిజేష్ సార్ ఒకసారి మీకు లేచి నిలబడితే కొంతవరకు ఎవరికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్ స్టాండ్ అప్ సార్ ఫర్ 1 minute బికాస్ పీపుల్ విల్ నో హూ ఈస్. కర్నూలులో ఎక్కడో లక్నోలో ఈ బిజినెస్ రన్ అవుతుంటే మన కర్నూలులో మనం ఇచ్చేటువంటి సపోర్టు కేవలం మన కర్నూలులో ఉండేటువంటి బిఎండి మన మహేష్ సార్ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో. అంటే మనం కర్నూలులో ఈ కంపెనీ యొక్క ప్రోగ్రెస్ ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే కేవలం ఒకే వ్యక్తి మన కర్నూలులో ఉండేవాడు మహేష్. కాబట్టి మీ అందరికీ మళ్ళీ సన్వయంగా విన్నవించుకుంటున్నాను. మహేష్ సార్ కూడా ఒక్కసారి అందరూ కూడా క్లాప్స్ చేయాల్సిందిగా కోరుచున్నాము. మహేష్ సార్ కూడా మనకు హై లెవెల్లో చైర్మన్ లెవెల్లో మనకు హేమంత్ కుమార్ సాయి గారు ఎలా ఉన్నారో అలాగే మన కర్నూలులో కూడా సార్కు సపోర్టుగా ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాసులు అయితేనేమి, మరియు సుదర్శన్ అయితేనేమి, అలాగే సీనియర్ లీడర్స్ మనందరి ముందే ఉంది. ఇక ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకు సార్ని ఎలాగైతే అందరి వాడు అంటున్నామో వారిలో సగభాగంగా భావించే మన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మన సంస్థ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మనలో కూడా అందరి వాడే. మన అందరి మేలు కోరుకునే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క నిర్ణయం వెనుక కొన్ని కోట్ల మంది యొక్క ఆలోచనలను తన మధ్యలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. अपना काम करें और चलते रहें और यही करते करते हम भी यही आए हैं. मैं भी जैसे आपके साथ पीछे बैठा था, कभी जैसे आप लोग बैठे हैं पीछे वैसे हम भी कभी बैठा था नीचे ही इन्हीं रो में, और वही रो से बढ़ते बढ़ते आगे आया आज ऊपर तक आ गया. और ऐसे लगा रहूँगा तो शायद आप लोगों का आशीर्वाद हमको कहाँ तक पहुँचाएगा
वो तो हम ऊपर वाला जानता है या हमारे लोग साथ रहने वाले जानते हैं। जैसे कि अभी महेश सर ने बताया, 1 by 1 सबका इंट्रोडक्शन कराया, इंट्रोडक्शन लगभग हो गया है। तो हम आते हैं प्लान की तरफ। और बाकी इंट्रोडक्शन अपना एक हमारे साथ ब्रजेश साहब हैं जो BMD सर हैं, उनके लिए एक बार जोरदार तालियां, वो आए और अपने बारे में कुछ बताएं। ठीक है, ब्रजेश सर। आए को नमस्कार, गुड इवनिंग। रिस्पेक्टेड चेयरमैन सर हेमंत सर, रिस्पेक्टेड अपना ततैया सर एंड महेश जी, बाकी सभी। मैं कुन्नूर से, हमारा बहुत ही पुराना नाता है, लगभग 3 इयर्स हो गया हमको कुन्नूर में आते हुए लगभग यहाँ पे आप लोगों के बीच में। मुझे बहुत ही अच्छा लगा कुन्नूर में आकर के। पहले हम लोगों ने यहाँ बहुत छोटे स्तर पे काम किया था महेश जी के द्वारा, आज सबसे बड़ी टीम आपकी कुन्नूर की है। तो ये सब आप लोगों की मेहनत और लगन का परिणाम है, जो दिन पे दिन जो यहाँ की टीम बढ़ती गई और बिजनेस ग्रोथ करता गया। मैं आप लोगों से आशा ही नहीं, पूर्ण विश्वास है कि आप लोग अपना इसी तरह की मेहनत करते हुए यहाँ की टीम को और दिन दुनी रात चौगुनी करके बढ़ाएंगे, और कंपनी की तरफ से आप लोगों को कोई दिक्कत नहीं होगी। अपना तन मन धन से काम कीजिए, यही मेरी शुभकामनाएं और आप लोगों के साथ। बाकी धन्यवाद। మీ వైజాగ్ ఫేవరెట్ లీడర్ BMD డి తతయ్య సార్ మీకోసం ఇప్పుడు ఆయన స్పీచ్ ఇస్తారు. ఓకే, తతయ్య సార్ టీం ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. కావాలన్నా స్పీచ్? कैमरा घुमा दीजिए, कैमरामैन पीछे घुमाओ, बैक। ततయ్య సార్ స్పీచ్ కావాలంటే జోరుగా చప్పట్లు. సార్ हेमंत सर, हेमंत राय सर, कानूर BMD महेश सर, लखनऊ से आया हुआ जो BMD अपना ब्रिजेश सर, सीनियर लीडर जो बाकी और सीनियर लीडर्स, स्पेशल एसोसिएट्स सबको मैं नमस्कार। ఈ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసిందేనండి. కంప్లీట్ 4.5 సంవత్సరాలు కంప్లీట్ చేసి 5వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. అందరూ ఇప్పుడు కస్టమర్లు చాలా తక్కువ, అందరూ అసోసియేట్లే దీనిలో ఉన్నారు మ్యాక్సిమంగా. దీనిలో మీకు ఎక్స్ట్రా చెప్పవలసింది ఏం లేదు, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఈ కంపెనీ మిడిల్ లెవెల్ అండ్ లోవర్ వాళ్ళ గురించి స్థాపించడం జరిగింది. మిడిల్ లెవెల్కి ఏ అవసరాలు ఉంటాయో దాన్ని తీర్చడానికి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసుకుంటూ 4.5 సంవత్సరాలు కంప్లీట్ చేసి 5వ సంవత్సరం నడుస్తుంది. ఇంతవరకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంపెనీ కంటిన్యూ రన్నింగ్ చేస్తూనే ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అందరూ దీనిలో మ్యాక్సిమం 4 సంవత్సరాల నుండి సంవత్సరం లోపల ఉండే వాళ్ళే ఎక్కువ దీనిలో ఉన్నారు కాబట్టి అందరికీ కంపెనీ దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది. హేమంత్ సార్ నార్మల్గా అంతే. ఇప్పుడు మనకి ముందు ఒక ఆయన మీకు చెప్పాడు, కర్నూలులో దేవుడితో పోల్చి చెప్పాడు. అదేవిధంగా పేదలకి దేవుడి లెవెల్లో హేమంత్ సార్ మనకి ప్రత్యక్షమయ్యారు. దానికి మనందరం సద్వినియోగం చేసుకుంటూ ఈ కంపెనీకి భరోసా ఉంటూ మనం వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం మనకి ఏవే అవసరాలు ఉన్నాయో అన్ని ఈ కంపెనీలో ఉన్న అంతమంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీదకి వెళ్తూనే ఉన్నారు. మనం ఎంత నమ్మకం పెడుతున్నామో దానికన్నీ మనకి అంతకంటే బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అందు గురించి ఎవరో దీనికి భయపడిన అవసరం లేదు. మనం భరోసా పెట్టిన తర్వాతే మనకి వస్తున్నాయి. 2 నెలల నుండి కొంచెం చాలామంది ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సారే దాని గురించి చెప్తారు మనకి.
అంతేనండి, దీన్ని ఇంతే చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు చెప్తారు, అడిగిన తర్వాత చెప్తారు. కానీ నమస్కారం. సుబ్బారెడ్డి స్పీచ్ ఎంతమంది కావాలి? క్లాప్స్. అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ మరియు నా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. గత 3-4 సంవత్సరాల నుంచి మా శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. దాని గురించి పడవలసిన అవసరం లేదంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. తొందరగా ముగించినారు. హైదరాబాద్ టీం నుంచి ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా ఇంట్రెస్ట్ స్పీచ్ ఇవ్వడానికి? ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే ఏం చేస్తే ఈ కంపెనీ మనం స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుంది, అంటే ఫస్ట్ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీ మనసులో ఏముందో కూడా అది కూడా నాకు తెలుసు. మీకుండే ప్రతి ఒక్కరి మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ప్రతిదీ ఒక టెన్షన్ మీకు మొదలైంది, అర్థమైపోయింది. 4 years బ్యాక్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చేతిలో రూపాయి లేదు. అలాంటప్పుడే 27 కోట్ల లయబిలిటీని క్లియర్ చేసినాడు. 27 crores. చేతిలో రూపాయి లేదు. చేతిలో రూపాయి లేకుండా 27 కోట్ల అప్పు దిగొట్టారు. మళ్ళీ కంపెనీలో ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇస్తాం. 4 years అయింది. అలాంటిది ఈరోజు మీకు కంటిన్యూగా 4 years ఇచ్చి 1 or 2 months డిలే అయితే అలాగా మీకు ఏదో జరిగిపోయింది అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. మీ ఫేస్లో చూస్తేనే అర్థమవుతుంది. బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్లారిటీ చెప్తున్నాను. ఏ నమ్మకంతో అయితే నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయినావో అదే నమ్మకంతో లాస్ట్ వరకు ఉండొచ్చు. ఆ నమ్మకం లేని రోజు నువ్వు కంపెనీ నుంచి సైడ్ అవ్వడం బెస్ట్. ఇప్పుడు ఒక పెద్దతను ఒక రోజు ఏదో అంటారు చూడు, 4 years నుంచి కంటిన్యూ భోజనం పెట్టేవాడు. పెట్టి సడన్గా అతనికి ఏదో అంటే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చో లేదొచ్చో ఒక రోజో 2 రోజులు భోజనం పెట్టలేకపోయాడు. అంటే 1 or 2 days భోజనం పెట్టలేదని చెప్పి 4 years పెట్టింది మర్చిపోతే ఎట్లా? అవునా కదా? మరి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే సమస్యలు లేకుండా ఏ కంపెనీ అయినా నడుస్తుంది అంటారా? ఏ సమస్య లేకుండా మీ లైఫ్ నడుస్తుంది అంటారా? ఏ సమస్య లేకుండా మీరు కొన్న కార్ కానీ బైక్ కానీ నడుస్తాయంటారా? మరి ప్రాబ్లం అనేది మిషన్స్కి వస్తప్పుడు మనుషులకు రావా? అవి తెలుసుకొని సపోర్ట్ చేసి కంపెనీకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కంపెనీకి మనకు ఓవర్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. 477 అకౌంట్ అనేది సీజ్ చేసినారు. ఫండింగ్ మొత్తము ఆ అకౌంట్లో ఉండిపోయింది. ఉన్న క్లారిటీ చెప్తున్నా మీకు. మిగతా వాళ్ళకి హిందీలో అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తున్నాను మీకు. నేను చెప్పేది పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా అర్థం కాదు. 477 అకౌంట్ సీజ్ కావడం వల్ల 746 అకౌంట్ ఇచ్చారు. కొంతమంది పోతాయి డైరెక్ట్ కాల్స్, డైరెక్ట్ మెసేజే పోతాయి. ఈ విఐపి జిఐపి మొత్తం మొన్న 8 months ఆఫర్ వచ్చినదంతా స్టాప్ అయింది. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ చేయాలంటే మినిమం 2 months పడుతుంది. అంటే మినిమం అంటే కూడా 200 కోట్లు కావాలి. 200 కోట్లు వచ్చేసి ఆ అకౌంట్లోనే సీజ్ అయింది. ఆ అకౌంట్ ఏ రోజైతే ఓపెన్ అయితే మళ్ళీ రెగ్యులర్గా ఓపెన్ అయిపోతుంది. అంటే కంటిన్యూ అంటే మీకు ఇచ్చిన డేట్స్కు 5th డేట్కు ఆల్రెడీ అడ్వాన్స్గా పేమెంట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీకు 5th తారీఖు అంటే 2వ తారీఖు నుంచి 3వ తారీఖు పేమెంట్లు పడినాయి లేదా? ఫస్ట్ అవునా కదా? మరి పేమెంట్లు ముందు పడినాయని ఎవరన్నా అడిగినారు ఆ రోజు? ఈ రోజు 3 రోజులు 2 రోజులు లేట్ అయ్యేసరికి మెసేజ్, సార్ పేమెంట్ రాలేదు, సార్ షీట్ రాలేదు, సార్ ఎప్పుడు వస్తుంది, సార్ ఎప్పుడు అవుతుంది? ఇదే నా క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడ పోమి డబ్బు? ఒక్కసారి పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా 15 నెలలు కంటిన్యూ కంప్లీట్ చేసే తీరుతాం. సరేనా? ఎందుకంటే ఈరోజు కూడా ఇక్కడ మీకు ఎందుకు మీటింగ్ జరపాల్సి వస్తుందంటే ఆల్రెడీ 1 month నుంచి ప్రాబ్లం నడుస్తుంది కంపెనీలో. కాకపోతే మీతో షేర్ చేసుకొని క్లియర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో డౌట్, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తున్నారు కంపెనీలోని. ఇప్పుడు కొత్త కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. శ్రేయ మ్యూజిక్ కానీ శ్రేయ ఎంటర్టైన్మెంట్, అవునా కదా? ఇంకా
ఈ కంపెనీ గురించి అంటే 1 or 2 months నుంచి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్, అంటే మిస్అండర్స్టాండింగ్ స్పీచ్ లేదంటే చెప్పడం, అలా అయింది ఇలా అయింది ఆపేసేయండి వద్దు, ఇలాంటి మాటలన్నీ మైండ్లో పెట్టుకోకండి. ఈ కంపెనీలను 2 months తర్వాత మళ్ళీ చూడు, మళ్ళీ ఇదే సేమ్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు కంపెనీ నుంచి మనం ఇంత తిన్నప్పుడు ఒక 2 months మనం సపోర్ట్ చేయడానికి మనకి ఏం ప్రాబ్లం చెప్పండి? 4 years కంటిన్యూగా తిన్నాం. ఇక్కడ ఎంతమంది ప్రాబ్లం నుంచి బయటకు రాలేదు చెప్పండి? హైదరాబాద్ నుంచి చెప్పండి, ఎంతమందికి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారు? చేతులెత్తండి. అంతేనా? ఇంకెవరు రాలేదా ప్రాబ్లమ్స్ నుంచి? అంటే బెస్ట్ లైఫ్ ఈ కంపెనీ నుంచి ఎవరికి రాలేదా? మొత్తం ఆల్ లీడర్స్ చేతులెత్తండి. ఎవరెవరికి బెస్ట్ పేరు? కోట్లు, 2-3 కోట్లు అప్పు ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీకి వచ్చింది, క్లియర్ అయిపోయింది. 1 కాదు 2 కాదు, 2-3 కోట్లు అప్పు ఉన్న వాళ్ళు కూడా ఈ కంపెనీ నుంచి క్లియర్ చేస్తున్నావు. నువ్వు 2 కోట్లు అప్పు కట్టాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు పడతాయా? అలాంటిది నీకు ఈ కంపెనీ నుంచి క్లారిటీ తీసుకున్నావు, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఈరోజు క్లియర్ అయినాయని చెప్పి నువ్వు ఒక పేమెంట్గా నువ్వు కంపెనీ దూషిస్తే ఎట్లయితే చెప్పండి? క్లారిటీగా క్లియర్ చేసేస్తాను. బాబు నీకు ఒకవేళ సరే భయం ఉంటే మీరు తక్కువచ్చు అని. నాకు ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేసి బిజినెస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ తిరిగి 2 months తర్వాత 3 months తర్వాత నేను వస్తా అంటే కూడా మళ్ళీ రానియను. ఎందుకంటే నువ్వు కష్టం వచ్చినప్పుడు పారిపోవడానికి రెడీగా ఉన్నావు, సుఖం ఉన్నప్పుడు ఆదాయం వచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీగా లేవు. అప్పుడేమో రెడీ అయితే ఇప్పుడేమో సపోర్ట్ చేయడానికి దూరం పారిపోతున్నావు. ఎందుకు? కంపెనీ లీడర్స్ని ఎందుకు ఫస్ట్ స్టాండర్డ్గా మజబూత్ చేసింది దీనికే. అంటే రేపు పొద్దున ఏమైనా సమస్య వచ్చినా కూడా ఈ మీ లీడర్స్ అంతా కలిసి ఒక అంటే సపోర్ట్ చేసిన మంచిగా 2 lakhs సపోర్ట్ చేసినా కూడా కంపెనీ నిలబెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే చేసినారు. ఓకేనా? అంతేగాని మీకు ఏదో ఫస్ట్ లీడర్స్కి 2 years వరకు ఫుల్ సంపాదించుకోవడానికి ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కంపెనీ సంపాదిస్తుంది. కంపెనీ ఇప్పుడు ప్రాపర్టీస్ కొంటుంది, అన్నీ కొంటుంది, ఇవి చేస్తుంది. మళ్ళీ 30 ఎకరాలు రేపు మార్నింగ్ వెళ్తున్నాం దానికి బోర్వెల్ వేయించడానికి. మిగతా అకౌంట్స్లో ఫండ్స్ ఉన్నాయి కానీ అవి ఫర్మా అకౌంట్స్, దానికి వెళ్ళిపోతాయి. అవి దానిలో నుంచి ఫండ్ తీయలేదు. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన వరకే తెలుసు. నేను A to Z క్లారిటీగా మీకు చెప్పాను. ఏదైనా ఉంటే నేను సీన్ లీడర్ లెవెల్లో చెప్తాను. కాకపోతే సీన్ లీడర్ అనేది మీకు గైడెన్స్ ఇవ్వాలి. కరెక్ట్ గైడెన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు టీం ఈరోజు కలిసినారు, ఈరోజు మీరు డైరెక్ట్గా రావడం వల్ల మాట్లాడవచ్చు, మాతో ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఇది చెప్పినారు అంటే మీరు పోయి మీ కస్టమర్లు చెప్తారు, ఇలా అని చెప్పారు, ఈ విధంగా బాబు 2 months ఇలా ఉంటుంది అని. కరెక్ట్ 2 months మళ్ళీ జూలైలో నార్మల్ లేక వస్తారు. టోటల్ కస్టమర్స్ కమ్యూనికేషన్ గ్యాప్. మీరు ప్రతి एवरी सीनियर लीडर आप लोग हर वीक एक मीटिंग कर सकते हो. आप लोग एक संडे हर सीनियर लीडर एक मीटिंग करके आप फोटो भेज सकते हो. आपका जितना खर्चा है मैं सेंड कर दूंगा, मैं खुद सेंड कर दूंगा. जितना सीनियर लीडर से आप अपना लीडर से कांटेक्ट करो, नहीं तो आपका कस्टमर से एक बार मीटिंग, महीने में एक बार मीटिंग रखो. आप लोग महीने में एक बार मीटिंग रख के आप लोग कम्युनिकेशंस क्या क्या प्रॉब्लम्स है कंपनी का, अगर इस तरह है तो कंपनी के बारे में बोलो. आपको कस्टमर्स का प्रॉब्लम है तो आप लोग वहाँ से कस्टमर्स का प्रॉब्लम ले लो, वहाँ से लेके हमको बता सकते हैं आप. तब जाके आप लोग को क्लैरिटी मिलेगा. बस वो भी अपना मन के अंदर रखेगा, कस्टमर भी अपना मन के अंदर रखेगा. वो बस अंदर से बोला पता नहीं क्या हो गया, पता नहीं क्या हो गया. లోపల మనసులో పెట్టుకుని అదే ఆలోచన ఉంటుంది. ఎందుకు రావట్లేదు, ఎందుకు షీట్ రాలేదు, ఎందుకు పేమెంట్లు ఇది అవుతున్నాయి, వేరువేరుగా అనమాట. అంటే కొంతమందికి ఇందులో నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి ఇందులో చెప్తున్నాను. వాళ్ళు చూస్తున్నప్పుడు బోర్ కొట్టకూడదు. కంటిన్యూగా వాళ్ళు 2 hours చూడాలంటే 10 నిమిషాలకే లైవ్ బంద్ చేస్తారు. అందుకు మధ్య మధ్యలో కొద్దిగా హిందీలో చెప్తున్నా, సారీ. ఇప్పుడు మనకి ఇప్పుడు జస్ట్ న్యూగా మన ఎం రాజేశ్వరి సీన్ లీడర్ అయినారు, తర్వాత ఎం హిమేంద్ర సీన్ లీడర్ అయినారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో పి లక్ష్మీనారాయణ అయినాడు రీసెంట్గా. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు టోటల్ 10 members 26 కార్లు డెలివరీ అయినాయి. నెక్స్ట్ ఏప్రిల్ వచ్చేసి 148 ఉన్నాయి. ఇది ఈ నెల మే 10వ తారీఖు తర్వాత మళ్ళీ రిసీవ్ తీసుకుంటాం. మే 10 తీసుకున్నాక దీని పేమెంట్ వచ్చేసి మే లాస్ట్లో వెళ్తుంది, జూన్ 1st వీక్లో వెళ్తుంది. ముందే చెప్తున్నా క్లారిటీగానే. ఈరోజు షీట్ అడిగారని చెప్పి ఈరోజే పోతుంది అంటే 3 రోజుల తర్వాత పోతుంది అనుకోకండి. మేమంతా గ్యాదర్ చేసి మళ్ళీ క్రాస్ చెకింగ్ చేయాలి. విఐపి ఎందుకు లేట్ అవుతుంది, ఎస్ఐపి ఎందుకు లేట్ అవుతుంది అంటే కొన్ని ఈరోజు నేను ఒక 10 లక్షలు పంపించిన అనుకో, ఆల్రెడీ 3-4 months బ్యాక్ నుంచి పీపీపీలో నడుస్తుంది మంత్లీ పేమెంట్. ప్లస్ దాన్ని క్రాస్ చెకింగ్ చేస్తే అది వెహికల్ పేమెంట్లో కూడా ఉంటుంది. అంటే అదే 10 లక్షలు మన కార్ బుకింగ్లో బయటపడుతుంది. లేదా ఒకసారి ఎస్ఐపి చేయించామనుకో, ఎస్ఐపిలో ఉంటుంది, లేదంటే కార్ బుకింగ్లో ఉంటుంది, లేదా పీపీపీలో ఉంటుంది. అంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని పంపేవాడు సార్. విఐపి అనేది మాత్రం చిన్నవి అవి ఎవరో ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రాంగ్ మిస్టేక్స్ చేశారని చెప్పి అందరికీ కస్టమర్స్కి ప్రాబ్లం అవుతుంది అక్కడ విఐపిది. యా ఇంకా ఏమన్నా ఎస్ఐపిలో ప్రాబ్లం లేదా?
ఎస్ఐపి కాదు, పీపీపీలోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రాబ్లం అనేది విఐపీలో కూడా ఉంది, HY4లో ఉంది, SIPలో కూడా ఉంది. ఈ 3 పేమెంట్స్ అనేది అన్నిట్లో ఉంది. కానీ మీరు ప్రయర్గా మీరు ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో ఇంటిమేట్ చేయట్లేదు. డౌన్ ద లైన్కి ఇంటిమేట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ముందే వస్తుంది, ఎవరు ప్యానిక్ కారు. ఇప్పుడు అందరు ప్యానిక్ అయిపోయి డ్యూ డేట్ దాకా చూసి తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ప్యానిక్ అవుతున్నారు. ముందే ఇన్ఫర్మేషన్ వస్తే అండర్స్టాండ్ చేసుకొని కంపెనీకి సపోర్ట్ చేస్తారు. इनका क्वेश्चन है वीआईपी को अगर टाइमली हम बुक करते हैं तो उसमें ना हम बुकिंग कर लेते गाड़ी आ जाती है। हमने बताते पहले तो वीआईपी आपकी टाइमली जाती थी सर, जिसको प्रॉब्लम क्योंकि आप लोगों ने धांधली नहीं किया होता तो मैंने किया ही नहीं होता है सर। नहीं, जिसका फॉर्म से प्रॉब्लम है क्योंकि सबसे ज्यादा गाड़ी यहाँ पे ले करके लोग दूसरे दिन बेच दिए हैं। क्लियर है वो तो डबल बार बुकिंग डिलीवरी भी कुछ जगह हुई है, यानी एक बार उसका पेमेंट 30% काट के लिया गया है, डिलीवर्ड भी हुआ है ऐसी गाड़ी। तो ऐसे भी क्रॉस चेक में मिले हैं, इसीलिए एक बार 1 महीने में भेज रहे हैं पूरे गाड़ियों का एक साथ। क्लियर है। और दूसरा चीज की अब ज्यादा गाड़ियां ज्यादा हैं, 3 अकाउंट एक दिन में ऐड होता है। 30 दिन में कितना 90 150-200 गाड़ियों को कैसे बांटेंगे? तो इसलिए एक అంటే నేను ఎవరిని తప్పు పట్టలేక ఒకటి అర్థం చేసుకోండి. ఒక షాప్ వచ్చేసి మనకు 50% ఆఫ్ అని చెప్పి బోర్డు పెడతాడు, అవునా కదా? దసరా సేల్ బంపర్ ఆఫర్ అని చెప్పి 50% సేల్ బోర్డు పెట్టేసి పటాపటి జనాలు అంతా పరిగెడతారు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన, వినండి ప్లీజ్ సైలెంట్. అంటే మీకు క్వశ్చన్, వాడు నిజంగా మీకు 1000 రూపాయలు భరించిన నీకు 500కి ఇస్తున్నాడా? చెప్పండి, నిజం చెప్పండి. వాడు 1000 రూపాయలు ఉన్న చీరను 2000 రేటు పెట్టి ఆ 1000 రూపాయల చీరలు అమ్ముకొని ఎంత రేటు అమ్ముకోవాలో దాన్ని 50% పెడుతున్నాడు. అది వాడి బిజినెస్ టెక్నిక్. అని బిజినెస్ ఎత్తాలి అన్నప్పుడు 8 months ఆఫర్ ప్లాన్ ఇస్తాడు. కాకపోతే 8 months అనేది చాలా షార్ట్ కట్ పీరియడ్. 8 నెలల్లో డబల్ చేయాలనేది అంత ఈజీ కాదు. కంపెనీ ఒకవేళ 8 monthsలో కూడా సంపాదించలేదనుకో 1 or 2 months లేట్ చేస్తుంది. ఎందుకంటే దానికి పెట్టిన ఫండింగ్ డబల్ అయిందో లేదో ఆయన తెలుస్తుంది. ఇంతకుముందు 8 months కాదు 6 monthsలో కూడా ఇచ్చినాం, 4 monthsలో కూడా కార్ ఇచ్చినాయి. 4 monthsలో డబల్ గంటలు నీకు నాన్ స్టాప్గా వాయిస్తా, 5-6 గంటలు మిమ్మల్ని లేకుండా కూర్చోబెడతాం. ఓకేనా? మీరు మనకేంటంటే తెలుగులో వాడి చెప్తున్నాను క్లారిటీగా. ఇప్పుడు మనం చెప్పే ప్రతి మాట ఆయనకు అర్థం కాదు, నేను చెప్తున్నాను. 50% ఆఫర్ ఎలాంటిదో విఐపి కూడా అంతే. అంటే షాపులో నువ్వు 50% ఆఫర్ అని ఎగబాక్తావో, కానీ దాంట్లో అనేది నిజం కాదు. అది ఉండే క్లారిటీ చెప్తున్నా, అది నిజం కాదు. వాడు 1000 రూపాయల చీరను 2000 ట్యాగ్ వేసేసి 50% తీసి 1000 రూపాయలకి ఇస్తాడు. అక్కడే మనం గంతులు వేసుకుంటూ ఎగరేసుకుంటూ వస్తాం. ఇది అంతే. 8 monthsలో ఆఫర్ ఇస్తున్నాడని చెప్పి 100 మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఒకే రోజు డిపాజిట్ చేస్తారు. టైం అనేది అదే 9 months 10 months, మినిమం 10 months చూడండి. విఐపి డెలివరీ కావాలంటే మినిమం 10 months అనేది పడుతుంది. ఓకేనా? ఎట్లా? ఓకే. నెక్స్ట్ మన హేమంత్ రాయ్ కుమార్ సార్ స్పీచ్ ఇస్తాడు. ఆయన కంపెనీ గురించి, ఇప్పుడున్న సమస్య గురించి ఆటోమేటిక్గా ఆయన చెప్తాడు. నేను కొన్ని తెలుగులో మీకు కన్వర్ట్ చేసి చెప్తాను. ఓకే? हेमंत कुमार राय सर के लिए सब एक बार जोरदार तालियां. आवाज. कुर्नूल के इस फंक्शन में आए हुए हमारे बीएमडी, सीनियर लीडर, स्पेशल एसोसिएट और सम्मानित कस्टमर, सभी को आने के लिए धन्यवाद. कुछ आप लोगों की क्वायरी अगर होगी तो उस पर हम चर्चा करेंगे, लेकिन क्वायरी करिएगा कैलकुलेशन करके, क्योंकि देखिए पीपीबी में 4 साल से हमने कभी कोई भी टाइम ऐसा नहीं हुआ होगा कि जिस समय टाइम क्रॉस किया हो. एडवांस में भी दिए हैं, 10 दिन एडवांस में दिया गया, 4 दिन एडवांस में भी दिया गया. लेकिन इधर कुछ प्रॉब्लम आया था जो मैंने लीडरों को बताया था. 24 फरवरी को देखिए लाइव है इसलिए बहुत कुछ नहीं बता सकते, लेकिन 24 फरवरी को एक हमें दिक्कत आई थी जिसको मैंने अपने 5 बीएमडी को कॉल करके बता दिया था कि ये है 2-3 महीने, क्योंकि वो चीज़ जांच के दायरे में है, जांच होते ही. और जाहिर सी बात है कि 24 फरवरी का अगर कोई घटना है और आज तक सब सही सलामत है तो जो गलतियां हुई थी उस चीज़ के कारण से हम भी चाहते हैं कि एक सीट बन करके पूरे महीने का एक बार वीआईपी की डिलीवरी, पूरे महीने एक बार सब चीज़ का डिलीवरी. क्लियर है?
तो 3 महीने से मैंने एक फॉर्म, क्लेम फॉर्म भेजा था। उस फॉर्म को हम अपने पर्सनल पे मंगाते हैं, किसी लीडर से मतलब नहीं है, वो एसोसिएट है वो भी भेज सकता है। यहाँ तक कि गाड़ी के डिलीवरी का पेमेंट उसका भी गया है, जो कस्टमर भेजा है। हमारे मोबाइल में उठा के देखेंगे अननोन नंबर होगा, उसके बावजूद भी उसको ऐड किया है क्योंकि हमारे पास बुकिंग है। तो पर्सनल पे भेजिए, जब आपसे ग्रुप में मांगा जाए कि इस डेट से इस डेट तक क्लेम फॉर्म आप भेज दीजिए इस महीने का। मान के चलिए कि हमने अभी लिख के जो जाएगा 30 अप्रैल, 2 मई को अगर हो रहा हो तो भी उसको ले लीजिएगा, 5 मई को हो रहा तो भी ले लीजिएगा, लेकिन 5 के बाद वाले को मत लीजिएगा, दूसरे महीने में ले जाइएगा। क्लियर है? तो 9 से 12 मार्च को जो मांगा गया था वो ये गया है अप्रैल में। अब सिर्फ जीआईपी बचा हुआ है, जीआईपी भी 1-2 दिन में चला जाएगा, क्योंकि जीआईपी का पेमेंट ऐसे दुकान पे जाना है जहां आप जाएंगे, पेमेंट हम नहीं भी भेजे रहेंगे तब भी आपको मिल जाएगा। तो आज से आप लोग अपने दिमाग में बैठा लीजिए, आपका कोई भी क्लेम फॉर्म हो अपने लीडर को पहले भेजिए, और जब ग्रुप पे जाए कि इस डेट से इस डेट के बीच का जो आपकी मैच्योरिटी। మన శ్రీనివాస్ కంబాల సార్ కూడా సీనియర్ లీడర్గా ప్రమోట్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్ సార్, జోరుదార్ తాలియా ప్లీజ్. ఇంకా గట్టిగా స్నాక్స్ తిన్నారు కదా, మళ్ళీ కావాలా? చలి నెక్స్ట్ సేమ్ మన టీం తదయ సార్ నుంచే షరీఫ్ మీరా సీనియర్ లీడర్ ప్రమోట్ అయినారు. ప్లీజ్ క్లాప్స్. ఇంకోటి మన టీం నుంచి హిమేంద్ర కూడా సీనియర్ లీడర్ ప్రమోట్ అయినారు. फोटो हो भाई, फोटो हुआ? चलिए హిమేంద్ర ఇక్కడ లేడు, మీటింగ్ రాలేదు డ్యూటీ వల్ల. హిమేంద్ర కూడా క్లాప్స్ ఒకసారి ప్లీజ్. भाई वो प्लान है तो बैटरी आज दे रहा है, बैटरी एक अमाउंट आज दे रहा है, उसका जो पीडीएफ हम आज भेज रहे हैं। 6 महीने के बाद उसका जो फर्स्ट पेमेंट आएगा उसको दोबारा पूछा गया है पीडीएफ हमको भेजिए। और किसी का कोई नीचे ही बता दे, हम नीचे ही है। రాంగ్ లైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ రాంగ్ లైన్ వస్తుంది. ఓకే, ఒకసారి అందరూ గట్టిగా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. చాలా అలసిపోయినట్టున్నారు, ఎండలకి చాలా వేడిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఐ నో. ఇప్పటి నుంచి లైక్ నెక్స్ట్ 3 hours ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫన్. ఎందుకంటే చాలా చాలా సూపర్ డూపర్ అమేజింగ్ ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాం కాబట్టి. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఇస్ ఆర్జే రవలి ఫ్రమ్ హైదరాబాద్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. हम आज भी तुमसे उतना ही प्यार करते हैं। मेरा गुरु होके हम चले तेरे शहर से, मेरा गुरु होके हम चले तेरे शहर से। जयकारा जयकारा मैया शेरा वाली का, जयकारा जयकारा मैया
जगदम्बे दर्शन का भिखारी जगदम्बे तेरे दर का అన్నమాట. సో ఇప్పటి నుంచి మనకి 3 అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. బట్ బిఫోర్ దాట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ మేక్ సమ్ నాయిస్ ఫర్ ది అమేజింగ్ ఆర్టిస్ట్. మనకి ఇప్పుడు మరి కాసేపట్లో రాబోతున్నారు ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ ఫాలోడ్ బై అమేజింగ్ ఇల్యూషన్ ఆర్టిస్ట్ అండ్ తర్వాత క్రేజీ సింగర్. సో ఫస్ట్ ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు స్నేహ గుప్తా. సో స్నేహ గుప్తా గురించి చెప్పాలి అంటే బాలీవుడ్లో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ యాక్టర్స్ తోటి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ తోటి షీ హెస్ వర్క్డ్ అన్నమాట. అండ్ చాలా మంచి మంచి అమేజింగ్ स्टेज पे आती है ना आग लगा देती है. Fabulous job. You were fantastic, beautiful. వచ్చేస్తుంది కిల్లర్ పర్ఫార్మెన్స్ తోటి. ఓకే నేను చెప్పాను నేను స్టార్టింగ్ అందరినీ చేయబోతుంది ఇక్కడ అనేది మనకి ఈ ప్రాసెస్లో అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు అమేజింగ్ మెజీషియన్ రాబోతున్నారు. ఎస్ మెజీషియన్ రాబోతున్నారు. షీ ఇస్ సుహానీ షా. సో అమేజింగ్ మెజీషియన్ చాలా చాలా షోస్ అండ్ చాలా పర్ఫార్మెన్సెస్ చాలా రియాలిటీ షోస్లో కూడా డిఫరెంట్ కంట్రీస్లో కూడా షీ హెస్ పర్ఫార్మ్డ్ అనమాట. సో తన గురించి ఇంకా మనం ప్రాసెస్లో తెలుసుకుందాము. సో బిఫోర్ దాట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ జరగబోయే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఎవరిని ఫోన్లో రికార్డ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ నాట్ టు రికార్డ్. సో ఫోన్స్ తీసి మీరు రికార్డ్ చేయొద్దు. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో. సో మీకు ప్రాసెస్లో అర్థమవుతుంది. సో మరి కాసేపట్లో యూ విల్ సీ హర్. Something for me. As you can see, we have placed a box with some paper slips and pens right in front of the stage. I want some of you to get closer to the stage, pick up a paper slip, and on the paper slip, I want you to write down anything that you want. It could be your favorite holiday destination or something that you like to eat. It could be name of your favorite actor, actress, comedian, dancer, singer. It could be personal details like ATM pins or your birthdays or childhood friend, anything. You can also draw or scribble something you want. After that, you fold the paper slip and place it inside the box. I repeat, there are some paper slips and pens right in front of you. Okay.
మిమ్మల్ని ఎగ్జామ్ రాయమని చెప్పట్లేదు. कैसे किया ये? How was it? Right. Wow. Put your hands together for Suhani Shah. Thank you. Thank you. Thank you. Good evening, ladies and gentlemen. Namaste. My name is Suhani Shah. Now, some people call me a magician, Jadugar. Some people call me a mentalist. Some people call me artist, psychological illusionist, therapist. You call me whatever you want, okay? In a good way. But my basic job is to hack into people's minds, or at least give an illusion of doing so. Okay? So thank you for doing this. आप में से कुछ लोग आए, some of you. Okay, Hindi, English. What should I speak? Any one slip that you want. Bro, Pick that one. Mix them up or that one. Okay, keep it with you. Do not anybody from here. Okay. He's taken pink. You can take any other color. Sir, any other color. He's taken pink. వేరే కలర్ ఏమైనా. Okay, perfect. Keep it with you. Bro, Do not tell me what's written in this one. इसमें लिखा है शालिनी. शालिनी, हाँ? Not Suhani, हाँ? शालिनी. This one is bad handwriting. This one lucky. Hey, this one is I love. This everybody understands, huh? I'll call you afterwards, yeah? What is your name? Vishal. Vishal. Vishal, here is what you have to do. Whatever's written on the slip, don't tell me. Don't tell anyone. You keep that word in the back of your... ఇప్పుడు ఆయన మైండ్ అంతా స్టేజ్ దగ్గర ఇక్కడే ఉంది. How is this random? Okay. Light, holding, mic. Wait. There's a light, holding and mic. You're just saying what you're seeing. Okay, you're not thinking much. Okay. 2 times in the day people don't think. One, when they are hungry. Are you hungry right now? Not at all. You're not hungry? No. Maybe what's written on the slip is related to food. Should I tell this or not? Yes, you have to know. Yes. Yes. Alright. Oh. Okay. So it's something related to eating. You gave me light, you gave me holding, you gave me mic. Light is very universal, so it's not a local dish. It is something global where everybody likes it. What's your 4th random word? Roads. Road, yes. Roads go everywhere I took when I grew a little older. And my life became what it is today. I think same thing applies to all of us. I was listening to the story of Sir Hemant Kumar Rai sir, and I see you've done so many things. Kitni sari cheezein kari hai, so many things. And looking at the journey, I realized only one thing that my father told me in my childhood, that the show must go on. You never stop. You never stop. You keep going on and on and on. The show will always go on no matter whatever you do in your... The audience, whoever gets it, you can walk up and say, most random way. So that you don't think I have set things up with Damodar here. Damodar, help me. Take this. Get up, get up. Am I looking good? Say yes. Say yes. Okay. No, don't give me. He thinks we are playing catch. 1, 2, 3, 4, 4. ముగ్గురే వచ్చారు, ఇంకొకళ్ళు 4 people, ఇంకొకళ్ళు రావాలి. ఇంకొకళ్ళు మనకు
wait. So, wear it around your neck. Come ahead. Come ahead. There are 4 chairs behind you. Sit on any chair that you want. You were second, so pick any one that you want. Or you can pick 3 and 4. Any. Whichever you want. 4? Confirm? Okay. There are 3 chairs. Whichever you want. So you were third person, so anything. Ravali, Abhinay did not get an option. Nahi, chalega. Abhinay did not get an option to choose the tag. Yes. Abhinay also did not get a chance to choose the chair. Yes. So just to be fair to Abhinay, can I request all 4 of you to stand up again? Yeah. Okay? Now, we will play music for 5 seconds. When the music is being played, Abhinay, all of you, you walk over here. No, wait, not now. Agan. Ippude kaadu. Agan. When the music stops, Abhinay, you sit on whichever chair you want. Any. Yeah, any one chair, okay? And remaining, you guys can decide. Fair? You can translate it if you want. యా అర్థమైంది కదా. సో ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది. సో మ్యూజిక్ ఆగిన తర్వాత ఏదో ఒక ర్యాండమ్ చైర్లో కూర్చోవచ్చు. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. Fair? Okay, no musical chair, okay, walk here. ఓకే, స్టాప్. Okay, good. Good. Happy? Confirm? Sure? Okay, now, there's a number being made over here. And the number is 1, 2, 3, 4. Now, does any one of you want to change? He wants to change with? Here? Do you want to change? Okay. You want to change Abhinay? Change? మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడికా? बेचारे को एक ऑप्शन मिला था, वो भी गया. Happy? Everybody happy? Well, again 1, 2, 3, 4. సేమ్ చైర్లో కదా కూర్చున్నారు మీరు ఫస్ట్. అదే చైర్కి వెళ్ళారు. Okay. Anybody wants to change? You want to change? Change. Want to change? Yes. Change. With whom? Change. यही करते रहते हैं. Let's end this whole night. ఇదే చేయండి, ఇంకా తర్వాత ఏం జరుగుతుందో పట్టించుకో. Okay, no change now. Happy everybody? Please say yes. Yes. Okay, now finally, after they chose the tag, after they chose the chair, there is a number which is being made over here. Number is 1, 4, 3, 2. The tag that you are wearing, 1, 4, 3, 2. I did not make this number. You did not make this number. The number just happened. So 1, 4, 3, 2 is what we are going to remember till the next 5 minutes. Okay. After the tags and the chairs comes my third important. So what is your name? Wait, you checked also. What's your name? Vijendra ji. Don't check now. ఇప్పుడే చెక్ చేయండి, ఆగండి I చెప్తాను. was going to ask him if he wants to change, but he checked. అచ్చా. Okay, we're going to create some suspense, some drama, one by one, not together. Open the envelope. ఓపెన్ చేయండి. Only half. So yellow color paper, not important. Let's check that one. Half. Orange paper, not important. Green paper. Do you want to exchange? I ask. Blue paper, not important. Something important in there, Vivek. What is it? White paper? Something more with the white paper. ఇంకా ఏదో ఉంది చూడండి. Huh? Check. Sign? Yes, sign. Blank? Blank. Not yours. Mine. The blank, sign, check.
Do you exchange? No, you don't get it. No touching. Only seen. अभी लेना था ना. You should have taken this loan. Oh, Vivek, you also don't get it. Judge, कुछ नहीं मिलता. ठीक है? But Vivek, I don't want you to go empty-handed. I have this. Open చేయకండి. Don't open. Okay? Thank you so much. Round of applause for Vivek, everybody. You can have a seat. Thank you so much. And it was never about the check. It is much more than that. Can I just translate whatever I'm saying? Can I request all four of you to remove the paper from the envelope, throw the envelope away, not needed, and show the number to the audience? That's 1, 4, 3, 2. Ladies and gentlemen. Not just that. Not just that. Once leave the envelope on stage. Tell them to leave the envelope on stage. అవి envelopes ఉన్నాయి కదా, అవి కవర్స్ కింద పడేయండి. అది కాదు, envelope ఒకటి కింద పెట్టండి. అదొకటి. మీరు కూడా. Okay. The first thing when you walked up on stage were your tags. What was the second thing? The chair. Correct. Can I request all four of you to stand behind the chair you're sitting on? చైర్ వెనక నుంచోండి. చైర్ వెనక నుంచోండి. Abhinay, you were on that chair. Correct. Fir you come here. Why? You can say in Telugu. You can say in Telugu. ఫస్ట్ ఈ చైర్ లో కూర్చున్నావు, తర్వాత ఆ చైర్కి వెళ్ళావు ఎందుకు అని అడుగుతున్నారు. ఈ చైర్ నచ్చింది. గట్టిగా గట్టిగా. ఈ చైర్ కావాలనుకున్నా వచ్చా. Okay, just randomly he chose. I tell you why. What's the color? What is the color? Green. What is the color behind the chair? This thing. सर को छोड़ना जाना ही नहीं है. And to do this last bit, final bit, I want one person to join me on stage. Who is that one person? No ladies raising up their hand, no female. Oh, we have a girl there. Yeah. Okay, come. One of you. Decide, one of you. Applause as she joins me on stage. Mike. Hi. What's your name? Varshita. Varshita, you have to help me in this act. Varshita, right center stage. I'm going to ask you to do something. Varshita, you can speak English and Telugu both. Perfect. Come right here. You have to help me in this act, Varshita. Okay? You have to choose 4-5 more people from the audience. These people who Varshita chooses, all you have to do is give me a number. 1 digit, 2 digit, 3 digit, 4 digit, that's it. Okay? Translate and say. సో ర్యాండమ్ గా She can do it. వర్షిత ఇప్పుడు ఒక 4 మెంబర్స్ ని ర్యాండమ్ గా పిక్ చేస్తుంది. సో ఆ 4 మెంబర్స్ సుహానికి ఏదైనా నంబర్ ఇవ్వండి. అది సింగిల్ డిజిట్ అవ్వచ్చు, డబుల్ డిజిట్ అవ్వచ్చు, ట్రిపుల్ డిజిట్ ఆర్ 4 డిజిట్ నంబర్ ఇవ్వచ్చు. Okay? అర్థమైంది కదా? యా. Got it? Okay, everybody get your calculators. Calculator. Everybody. అందరూ Do క్యాలిక్యులేటర్స్ this ఓపెన్ magic with everybody in the audience. మొత్తం అందరూ క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. Calculator. మొత్తం అందరూ Calculator. Come, everybody. ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. Okay. Now, we will take numbers from the audience and we will add all those numbers. Okay? So Varshita, you know everybody? You know everybody? You don't know. Everybody go. Hi Varshita. No, once again. Over there. One second. Hi Varshita. హాయ్. Say hi. Perfect. Okay. Now raise up your hand if you want to give a number. Choose somebody. Sir, give me a number. 5. Only 5. Okay, everybody on your phone, number 5. 5. Plus. 5 plus. Second person. Raise up your hand to give a number. Yes. నంబర్ 999. 999. Pakka. Confirm. Okay, 5 plus 999. Rivali, is it any way possible I could have
number. No, you don't trust me? No. She might be knowing already. That's what I like to do the most, to make people believe in the impossible. You guys gave all the numbers. I did not add a single number to it. Vivek ji, come. I gave you a paper roll 10 minutes back. Oh yeah. Please correct. You can announce that. You can announce what I just said. Like Okay. even if one number would have been different, the entire calculation would have been different. సో ఆ పేపర్ రోల్ ఇందాక వివేక్ గారికి ఇచ్చారు కదా, ఆ పేపర్ రోల్ ఒకసారి అక్కడ చూపించండి ఓపెన్ చేసి. Did you mess up with it? Kuch kiya? No. But nahi kiya. Will you be surprised if it's the same number? Say yes. Thank you. Yes, of course. Oops, sorry. Okay. Hold on. That is 3. That's 3, 7, 3, 9, 7, 5, ladies and gentlemen. Thank you so much, Vivek. This is for you. Thank you for joining me on stage. Harshita, thank you so much for joining me on stage. Round of applause for Vivek and Harshita, ladies and gentlemen. Oh, wait. Shreya Group of Companies, Shreya Foundation. You guys take everything to the next level. Is that true? And this you all understood, no? So if I am performing for you, I have to take this to the next level, right? Yes. What can the next level be? I'll tell you. You guys gave all the numbers. Anuja, you changed 786 to 555. If you wouldn't have changed, this number would be different. But all numbers you gave, result was 3,73,975. I wrote down this number, paper roll, gave it to Vivek ji. But you know what's even more surprising? What's even more surprising is that, come back on stage. Every rupee, every note is unique because it has a unique serial number. No two banknotes can have the same serial number. That's your 500 rupee note you gave me. Where is it? Okay. Okay, but before that, did I even touch it? No. I touched it? आप तेलुगु में समझाओ यार. No. ఆవిడ ముట్టుకున్నారా? No touch, no touch. You put inside, correct? Open it up. Okay, now I'm excited to see the serial number. Vivek, nicest, clearest voice. Read out the serial number. అరే సిగ్గుపడుతున్నారు. See from the mic. మైక్ లో చెప్పండి. 373,975. Ladies and gentlemen. Round of applause for ladies and gentlemen. Thank you. Thank you so much, ladies and gentlemen. My name is Suhani Shah. I wish you all many magical moments in your life. Thank you so much. Thank you. Oh my God. Thank you so much. Thank you. Wish you all many more magical moments. A fantastic evening ahead. You have a lot more coming up. Over to you, Rivali. Thank you. You're amazing. Oh my God. అడుగుతున్నా మీ రెస్పాన్స్ మీ మాస్ లాంగ్వేజ్ లో చెప్పండి ఎట్లా అనిపించింది ఇది. నెక్స్ట్ లెవెల్ కదా అసలు. బాబా వెరీ గుడ్ సూపర్ అసలు. ఓకే ఎనీవేస్ సో నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఇందాక వచ్చింది పటాకా. సో స్నేహా గుప్తా వచ్చింది కదా, ఇంకొక సెట్ ఆఫ్ సాంగ్ తోటి మళ్ళీ మీ ముందుకి రాబోతుంది. సో ఒక్కసారి గట్టిగా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంట్మెన్. లెట్ మీ ఇన్వైట్ స్నేహా గుప్తా. చెప్పాలి అంటే చైల్డ్ ప్రాడజీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ లైక్ 4 years ఏజ్ నుంచే తను పాటలు పాడడం మాత్రమే కాదు, పాటలకి స్వరాలు చెప్పడం కూడా. అంటే నిజంగా ఇలాంటి వాళ్ళందరూ బ్లెస్డ్ అని చెప్తారనమాట. నిజంగా అంత చిన్న ఏజ్ నుంచి తను పాడుతూ ఉంది. రకరకాల రియాలిటీ షోస్లో మీరు తనని చూసారు, ఇండియన్ ఐడల్లో కూడా తనని చూసారు. అమేజింగ్ టాలెంట్. యూట్లింగ్లో తనని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పొచ్చు. అండ్ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, సో దానికి పర్ఫెక్ట్
అవైలబుల్. ఎస్, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి కాసేపట్లో రాబోతుంది షణ్ముఖ ప్రియ. సో షణ్ముఖ ప్రియ స్నేహ గుప్తా తర్వాత తన పర్ఫార్మెన్స్ తోటి మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అసలు తన ఎనర్జీ చూస్తే అసలు ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు ఇంత ఎనర్జీ అని అనిపిస్తుంది అనమాట. ఆ పిల్ల గ్యాప్ లేకుండా అన్ని ఎనర్జెటిక్ సాంగ్స్ అవలీలగా పాడగలుగుతుంది. సో గెట్ రెడీ గైస్, ఎక్కడికి వెళ్ళొద్దు. షణ్ముఖ ప్రియ వచ్చి నెక్స్ట్ బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. సో తనకు కూడా ఒకసారి మేక్ సమ్ నాయిస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ షణ్ముఖ ప్రియ. yes thank you. మరి కాసేపట్లో చూడబోతున్నా. దట్ ఈస్ ఒక కొత్త సాంగ్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఫర్ దిస్ ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ చైర్మన్ ఆఫ్ శ్రేయ గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ Hemant Kumar ji to please come on to the stage. So requesting ladies and gentlemen to please put your hands together and let us invite our Shreya's group of companies chairman Shri Hemant Kumar. आज यहाँ पे कंपनी के 3 पुराने सॉन्ग जो हिंदी में चल रहे थे उसका तेलुगु वर्जन यहाँ पे रिलीज होगा और एक भक्ति सॉन्ग है और एक आपका न्यू हिंदी सॉन्ग है. 5 सॉन्ग आज यहाँ पे रिलीज होंगे. तो सबसे पहले हम अपने इंटरटेनमेंट टीम के संजना मिश्रा और इंटरटेनमेंट में विशाल, सोनू जी और इसमें तेलुगु सॉन्ग जो बेआबरू हिंदी में आप लोग सुन रहे थे उसका तेलुगु वर्जन है. विष्णु जी भी यहाँ पे हैं, वो भी आ जाए. विशाल, अरे इंटरटेनमेंट वाले तो आ जाओ यार, दोनों लोग आप भी आइए. महेश जी और कतैया सर. इंटरटेनमेंट में और कोई छूटा नहीं ना? आज यहाँ मौजूद इंटरटेनमेंट टीम में यही लोग हैं. तो ये हैं विष्णु जी. इन्होंने चांद के पार चलो हिंदी मूवी कोई देखा है? हेलो, कहीं और है क्या? हिंदी नहीं समझ में आ रहा ना? हिंदी कितने लोग आता है? चलिए, तो सबसे पहले पंछी जी का परिचय करा दे रहे हैं. ये आपके म्यूजिक डायरेक्टर भी हैं और सिंगर भी हैं. अरे विष्णु नारायण, पंछी जी नहीं आए हैं. तो इनका हिट मूवी था आपका चाँद के पार चलो, उसके सारे गाने हिट थे. उसके बाद ये हैं संजना मिश्रा. इनका एक सॉन्ग था, फिलहाल उस इंडस्ट्री को छोड़ के अब श्रेया ग्रुप में है. कौन सा गाना था जी? हीरोइन हो. भोजपुरी में हीरोइन 100 मिलियन क्रॉस कर चुका है.
और बाकी लोगों को तो आप जानते ही होंगे, वो अवधेश जी हैं, ये हमारे कंपनी के सुपर सीनियर लीडर में अभी नए नए आए हैं। बीएमडी हमारे तदैया सर, बीएमडी हमारे महेश जी, ये गौरव जी हैं, और ये सोनू जी इंटरटेनमेंट टीम से हैं। विशाल सरोज इस कंपनी के पहले दूसरे आदमी हैं, यानी स्टार्टिंग जब 5 लोगों से कंपनी स्टार्ट हुआ था तो दूसरे व्यक्ति ये थे। तो ये हमारी छोटी सी टीम है। इन लोगों का परिचय हो गया, अब ये लोग नीचे जाएं और हम सॉन्ग को रिलीज करेंगे। अब आप लोग एंजॉय करेंगे। क्या नाम है, कोई बताएगा? न्यू सॉन्ग क्या नाम है उसका? पोस्टर लाइए। माही दा दीदार, सबसे पहले इसको ही रिलीज किया जा रहा है, इसको सुन लीजिए आप लोग। माही का दीदार, ये पंछी जी ने इसको बनाया है और अभी इसकी शूट नहीं हुआ है, लिरिकल ही है। लाइट स्टार्ट करो। वादे करके भी वो ना आया, हर दफा उसने है रुलाया। वादे करके
भक्ति, श्रेया म्यूजिक भक्ति का चैनल, उसको हम कल लिंक ग्रुप पे डाल देंगे जब अपलोड हो जाएगा, तो उसको भी शेयर करिएगा, लाइक करिएगा, कमेंट्स करिएगा, सब्सक्राइब करिएगा। जितनी तेजी से आपका सब्सक्राइबर बढ़ेंगे, लाइक्स बढ़ेंगे, कमेंट्स बढ़ेंगे, व्यूज बढ़ेंगे, कंपनी का प्रॉफिट तब वहीं से स्टार्ट होगा। तो इस जो तीसरा यहाँ पे रिलीज हो रहा है, बातों में आ गए, पहले हिंदी सॉन्ग था, उसका तेलुगु वर्जन, बातों में हिंदी तेलुगु वर्जन, बातों में तेरे आ गए, इसका तेलुगु वर्जन आपको आज रिलीज हो रहा है। सॉन्ग्स आपका कोशिश का था, वो उसका तेलुगु वर्जन कोशिश, लाइट बंद रखिए, कोशिश को रिलीज कर ऑफ। ओनली लेडीज बाउंसर्स, ओनली लेडीज। నువ్వు నాలో
నీ నుండి ఎంత దూరమయ్యాను అంత చితకిలా పడిపోయాను నీ నుండి ఎంత దూరమయ్యాను అంత చితకిలా పడిపోయాను కారే కన్నీళ్ళు కళ్ళకు చెప్పాయి గాయాలు इसलिए सबसे पहले उसी को बनवाया गया और इसीलिए इसको लास्ट में रिलीज कर रहा है। तो बेआबरू को ले आइए, यहाँ की सबसे पहले वही डिमांड आई थी। ఇలా ఉన్నారు. గుడ్ గుడ్ గుడ్. అగర్వం సాంగ్ మీకు ఇలా అనిపించింది. ఇలాగే నా అబ్బాయి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ హిందీ సాంగ్ని ఇది ఇలా తెలుగులో కన్వర్ట్ చేసి ఓన్గా పాడారు. యాక్చువల్లీ మన తెలుగు లాంగ్వేజ్ రాదు సార్. అగౌరవం 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 నేను అగౌరవం నేను విడిచాను నీ నగరం. నా భావనని నీవు తెలుసుకోలేదు, నా అనురాగాన్ని నీవు గుర్తించలేదు, తెగిపోయాయని ప్రేమ కలాపాలు అగౌరవం. थैंक यू वेरी मच. में भी यही है. हमें लग रहा है बंगाली सब, इसका बंगाली भी आ रहा वर्जन, बंगाली भी इन्हीं के हाथ द्वारा होगा. तो फिलहाल आज इंटरटेनमेंट का यहाँ तक का रिलीज का पार्ट था. अब इस शेखर जी को स्टेज दिया जा रहा है. अब वो अपना हमें एक चीज दिखाई दिया, बेआबरू होने पे ज्यादा उत्सुकता होती है लोगों को. दुनिया में आज मुझे लगता है कि इस परफॉर्मेंस के बाद शर्मुखा प्रिया के लिए सिर्फ एक ही वर्ड होना चाहिए, स्टॉप. दीवानगी 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 दीवानगी. I just watched a bona fide rock star.
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే చదివే వింటే కన్నాటక చూస్తావే కన్న నేనుంటే నేనుంటే కాదంటున్నారే చూపే బంగారమాయ శివని మాటే మాణిక్యమాయే చూపే బంగారమాయ
స్కేల్ ఓకే ఓకే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను దాని తర్వాత మీ పాట వస్తుంది ఓకేనా సో ఉండండి రెడీ
Band ready? 1, 2, 1, 2, 3, 4. చేసారో చాలా నచ్చింది నాకు. ఇంకోసారి దాంతో ఏం చేద్దామా? నేను కూడా కిందకి వస్తాను, ఓకేనా?